హలో అండి. అందరికీ నమస్తే. శౌర్య చాక్లెట్ ఓపెన్ చేసి, "నిమ్ముకు టాబ్లెట్స్ వేసుకోవచ్చులే తిను. అయినా కొంచెం తింటే నిమ్ము చేయదులే" అంటూ చాక్లెట్ నోటికందిస్తాడు. చాక్లెట్ అంతా కరిగి ఉండటంతో స్నిగ్ధ మూతంతా చాక్లెట్ అవుతుంది. స్నిగ్ధ పెదవులను చూసి శౌర్య చిన్నగా నవ్వుతాడు. స్నిగ్ధ శౌర్య ఎందుకు నవ్వాడో అర్థం కాక శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. శౌర్య మళ్ళీ నవ్వుతాడు. స్నిగ్ధ, "ఎందుకు బావా నవ్వుతున్నావు?" అంది. శౌర్యకు 2 ఏళ్లప్పటి స్నిగ్ధ మూతంతా చాక్లెట్ పూసుకొని ముద్దు ముద్దుగా "ఎందుకు బావా నవ్వుతున్నావు?" అని అడుగుతున్నట్లు అనిపించి స్నిగ్ధ దగ్గరకు వచ్చి తన పెదవుల చుట్టూ ఉన్న చాక్లెట్ను చూపుడు వేలుతో తుడుస్తూ, "2 ఏళ్ల స్నిగ్ధను మళ్ళీ చూస్తుంటేను నవ్వొచ్చిందిలే" అన్నాడు. స్నిగ్ధ, "పో బావా, చాక్లెట్ అంతా కరిగిపోయింది. పెదవులు కంటకుండా నేను ఎలా తినగలను" అంటూ చాక్లెట్ ఇచ్చేస్తుంది. శౌర్య నవ్వుతూ, "అలానే తినలే, నేను క్లీన్ చేస్తానులే" అన్నాడు. స్నిగ్ధ సిగ్గుగా, "ఉహు, వద్దు బావా" అంటూ తలదించుకుంటుంది. శౌర్య స్నిగ్ధ చిన్ పట్టుకొని స్నిగ్ధ మోమును పైకెత్తి తననే చూస్తూ ముందుకు వస్తాడు. స్నిగ్ధ గుండె వేగంగా కొట్టుకుంటూ టెన్షన్ గా శౌర్యాన్ని చూస్తుంది. శౌర్య తన నాప్కిన్ తో స్నిగ్ధ పెదవుల చుట్టూ ఉన్న చాక్లెట్ ని తుడుస్తాడు. స్నిగ్ధ సిగ్గుగా కళ్ళు వాల్చేస్తుంది. శౌర్య తన కళ్ళను ముద్దు పెట్టుకుని చిన్నగా "గుడ్ నైట్ స్నిగ్ధ" అంటాడు. స్నిగ్ధ కళ్ళు తెరిచి బాధగా శౌర్యాన్ని చూస్తూ "గుడ్ నైట్ బావా" అంటుంది. శౌర్య స్నిగ్ధ డల్ అవటం గమనించి మనసులో, "నువ్విప్పుడు టెన్షన్ పడకూడదు స్నిగ్ధ, నీ హార్ట్ బీట్ రైజ్ అవ్వకూడదు, అందుకే ముద్దు పెట్టలేదురా" అనుకుంటూ స్నిగ్ధను పడుకోబెట్టి తన పక్క బెడ్ మీద పడుకోవడానికి లేస్తుంటే, స్నిగ్ధ, "ప్లీజ్ బావా, ఇక్కడే పడుకో బావా" అంటూ సైడ్ గా జరిగి శౌర్యకు ప్లేసిస్తుంది. శౌర్య స్నిగ్ధ పక్కన పడుకుంటాడు. స్నిగ్ధ శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. శౌర్య స్నిగ్ధ పక్కకు తిరిగి, "ఏంట్రా, నిద్ర రావడం లేదా?" అన్నాడు. స్నిగ్ధ "ఉహు" అనంది. శౌర్య స్నిగ్ధను గుండెలపై చేర్చుకొని తన వీపుపై తడుతూ జోలపాట పాడనా అన్నాడు. స్నిగ్ధ నవ్వి "ఉహు" అనంది. శౌర్య, "మరి ఏం చేస్తే నిద్ర వస్తుంది?" అన్నాడు. స్నిగ్ధ తల ఎత్తి శౌర్యాన్ని చూస్తూ కళ్ళు మూసుకుంటుంది. శౌర్య స్నిగ్ధ చెంపలను దోసిట్లోకి తీసుకొని పెదవులపై ముద్దు పెడతాడు. స్నిగ్ధ శౌర్య భుజాలను గట్టిగా పట్టుకుంటుంది. మూసుకున్న కళ్ళ నుండి నీళ్లు జారుతూ ఉంటుంది. స్నిగ్ధ గుండె చప్పుడు శౌర్యకు వినిపిస్తుంటే వెంటనే స్నిగ్ధను వదిలి, "సారీరా" అన్నాడు. స్నిగ్ధ, "సారీ ఎందుకు బావా, నేనే కదా అడిగాను" అంది. శౌర్య, "సారీ చెప్పింది ముద్దు పెట్టినందుకు కాదు, వెంటనే వదిలేసినందుకు" అన్నాడు. "మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది కదా, అసలే ఫస్ట్ లిప్ కిస్ డిసప్పాయింట్ చేయలేదుగా" అన్నాడు. స్నిగ్ధ, "బావా, ఇది నాకు ఫస్ట్ కిస్ కాదు" అంది. శౌర్య స్నిగ్ధ తలపై కొడుతూ, "ఏయ్, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఫస్ట్ కిస్ కాదంటావేంటి" అన్నాడు. స్నిగ్ధ శౌర్య గుండెలపై రాస్తూ, "అంటే బావా, ఇది నాకు సెకండ్ కిస్" అనంది. శౌర్య "వాట్" అని ఆశ్చర్యపోతాడు. స్నిగ్ధ సిగ్గుపడుతూ, "అంటే మొన్న నువ్వు నిద్రపోయినప్పుడు ముద్దుగా కనిపిస్తేను నీ పెదాలపై ముద్దు పెట్టేశాను" అని అంటుంది. శౌర్య చిన్నగా నవ్వి వెంటనే, "అయితే నాకు ఇది ఫస్ట్ కిస్ కాదు" అని అన్నాడు. స్నిగ్ధ నవ్వి, "నువ్వు అలాగే ముద్దు పెట్టావా, అంటే సెకండ్ కిస్ నా" అంటుంది. శౌర్య "ఉహు" అంటూ తల అడ్డంగా ఊపుతాడు. స్నిగ్ధ, "మరి థర్డ్ నా" అని అడిగింది. శౌర్య "ఉహు" అంటూ అడ్డంగా ఊపుతూ చేతి పిడికిలు బిగించి ఫింగర్స్ ఓపెన్ చేస్తూ 1 2 3 4 అంటూ "ఏమో స్నిగ్ధ, గుర్తు రావడం లేదు" అంటాడు. స్నిగ్ధ, "బావా, నువ్వు సామాన్యుడివి కాదు. సరే, అసలు నువ్వు ఫస్ట్ కిస్ ఎప్పుడు కిస్ చేశావు నన్ను" అని అడిగింది. శౌర్య, "అది నేను 4 ఏళ్లున్నప్పుడు నిన్ను తొలిసారిగా చూశానుగా, అప్పుడు కిస్ చేశాను నీ పెదవులను తొలిసారి. అప్పుడు మమ్మీ చూసి నా వీపు విమానం మోత మోగించిందిలే. తర్వాత మన పెళ్లి జరిగిన నైట్, ఇంకా మన ఫస్ట్ నైట్ రోజు, మళ్ళీ మన 16 దినాల పండుగ రోజు, ఇంకా" అని అంటుంటే స్నిగ్ధ నవ్వుతూ, "చాలు బావా, నా మీద ఇంత ప్రేమను ఎలా దాచగలననుకున్నావు బావా" అని అంది. శౌర్య, మమ్మీ మీద ప్రేమ, భయం నీ మీద ప్రేమను దాచేసింది స్నిగ్ధ. అందుకే నువ్వు ముద్దొచ్చిన ప్రతిసారి నిన్ను కసిరి నన్ను నేను కంట్రోల్ చేసుకునేవాణ్ణి" అన్నాడు. స్నిగ్ధ, "నేనేమో టైగర్ అంటూ నిన్ను చూసి భయపడేదాన్ని" అంది. శౌర్య తన చుట్టూ చేతులు వేసి, "ఏయ్, నిజం చెప్పు, నువ్వు నన్ను చూసి భయపడేదానివా" అని అన్నాడు. స్నిగ్ధ, "ఊహు, భయపడేదాన్ని బావా. నీకు నేను నచ్చాలి, నన్ను కసరకుండా ఉండాలి అనుకొని అక్క డ్రెస్ వేసుకొని నీ ఎదుటకు వస్తే అప్పుడు చంప చెళ్ళుమనిపించావు" అని కన్నీటితో చెప్తుంది.
శౌర్య స్నిగ్ధ నుదుటిపై ముద్దు పెట్టుకొని, సారీరా, అప్పుడు నువ్వు చాలా అందంగా కనిపించావు. నిన్ను గట్టిగా హత్తుకోవాలనిపించింది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నిన్ను కొట్టాను. కానీ ఆ తర్వాత ఎంత బాధపడ్డానో నీకు తెలుసా? ఇప్పుడు నీపై చేయి చేసుకోకూడదని ప్రమాణం చేసుకున్నాను. మళ్ళీ నీపై చేయి చేసుకోనే లేదు. అయినా నువ్వు ఏమైనా తక్కువ చేశావా? నా మీసాలు తీసేశావు. పెట్టుడు మీసాలతో 2 నెలలు తిప్పలు పడ్డాను అన్నాడు. స్నిగ్ధ నవ్వుతూ శౌర్య మీసాలు తడుముతుంది. శౌర్య నవ్వుతూ ఇక నిద్రపో స్నిగ్ధ అంటాడు. స్నిగ్ధ అంటూ కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది. శౌర్య కూడా స్నిగ్ధాన్ని తడుతూ నిద్రపోతాడు. మర్నాడు ఉదయం శౌర్య స్నిగ్ధాన్ని ఎత్తుకొని వాష్రూమ్ తీసుకుని వెళ్లి బ్రష్ చేయించి ఫేస్ వాష్ చేయించి తీసుకుని వచ్చి బెడ్ పై కూర్చోపెట్టి తన నుదుటిపై కుంకుమ పెడతాడు. శౌర్య స్నిగ్ధ తల నిమురుతూ, నీ హెయిర్ బాగా రేగిపోయింది స్నిగ్ధ, జడవేనా అన్నాడు. స్నిగ్ధ, ఏంటి బావా, జడవేస్తావా అని ఆశ్చర్యపోయింది. శౌర్య వేస్తాన్లే అంటూ తన పాకెట్లో నుంచి చిన్న కోమ్ తీసి తన వెనుక కూర్చొని నిదానంగా తన హెయిర్ చిక్కు తీసి పాపిడి తీసి జడ అల్లి రబ్బర్ బ్యాండ్ వేసి జడ ముందుకు వేసి అద్దం తీసుకుని వచ్చి చూపిస్తాడు. స్నిగ్ధ చిన్నగా నవ్వి, చాలా బాగా వేసావు బావా అంటూ గుమ్మంలో అలికిడికి అటు చూసి సాయి లోపలికి వస్తుండటంతో గుడ్ మార్నింగ్ సాయి అంది. సాయి డల్ గా మార్నింగ్ స్నిగ్ధ అన్నాడు. శౌర్య సాయి డల్ గా ఉండటం గమనించి, ఏమైందిరా, ఎందుకు డల్ గా ఉన్నావు అన్నాడు. సాయి మౌనంగా స్నిగ్ధ బెడ్ పక్కన చైర్లో కూర్చుంటాడు. స్నిగ్ధ, ఏమైంది సాయి, ఆంటీ అంకుల్ గొడవ పడ్డారా నీతో అని అడిగింది. సాయి స్నిగ్ధాన్ని చూసి, ఎలా తెలుసుకున్నావే అని అన్నాడు. స్నిగ్ధ, నువ్వు మా బావ కోసం నాతో ఫ్రెండ్షిప్ నటించినా నేను జెన్యూన్ గా నీతో ఫ్రెండ్షిప్ చేశాను సాయి. నీ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదా అని అంది. సాయి బాధగా స్నిగ్ధాన్ని చూసి తన చేయి పట్టుకుని, రియల్లీ సారీరా, చాక్లెట్లు శౌర్య ఇమ్మంటే ఇచ్చాను, కానీ ఎప్పుడు నీతో ఫ్రెండ్షిప్ నటించలేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే నా బెస్టీవి, నీ తర్వాతనే శౌర్య అన్నాడు. స్నిగ్ధ, మరి నాకు చాక్లెట్ అనంది. సాయి నవ్వుతూ, తప్పకుండా నీకు చాక్లెట్లు నేనే తెచ్చిస్తా అన్నాడు. స్నిగ్ధ నవ్వుతూ శౌర్య వైపు చూస్తుంది. శౌర్య స్నిగ్ధ తల నిమురుతూ, హ్యాపీనా అన్నాడు. స్నిగ్ధ అనంటుంది. శౌర్య, ఆంటీ అంకుల్ అసలు ఏమన్నారా, ఇక్కడ ఉన్నంత వరకు బాగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఆశీర్వదించారు కూడా అని అన్నాడు. సాయి, ఇప్పుడు కూడా వాడు స్నేహాన్ని ఓకే చేశారా అని అన్నాడు. శౌర్య, మరి ప్రాబ్లం ఏంటి అన్నాడు. సాయి తలదించుకొని, మా వల్ల పరువు పోయింది అని ఇక్కడ తలెత్తుకొని బతకలేము, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి అమెరికాకు అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోదాము, ఇక ఎప్పటికీ ఇండియాకు రాము అని అంటున్నారు అని బాధగా అంటాడు సాయి. శౌర్య స్నిగ్ధాలు షాక్ అయ్యి సాయిని చూస్తారు. సాయి అందరికీ దూరంగా వచ్చి, స్నేహ ఎంత బాధపడిందో నాకు తెలుసురా, తనని మీ నుండి దూరంగా తీసుకువెళ్లే శక్తి నాకు లేదు, అలాగని మా పేరెంట్స్ ని ఒంటరిగా పంపించలేను, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిరా నాది. ఈ విషయం స్నేహ కూడా చెప్పలేదు. అసలు తనను ఫేస్ చేయాలంటేనే ఏదోలా ఉందిరా, నిన్నంతా తన్ని కలవలేదు, తను ఎంతలా ఫీల్ అవుతుందో ఏమో, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది అన్నాడు. శౌర్య, నువ్వు ఏమీ బాధపడుకురా, అంకుల్తో నేను మాట్లాడతాను అన్నాడు. సాయి, లాభం లేదురా, డాడీ ఏదైనా ఒక నిర్ణయానికి వస్తే దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోడు అని అన్నాడు. శౌర్య ఆలోచిస్తూ ఉంటాడు. స్నిగ్ధ ఒక ఐడియా అంది. శౌర్య సాయి ఏంటి అన్నారు. స్నిగ్ధ, బావా, అక్కను నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు నా కోసం ఇల్లు కొన్నావు కదా, ఇప్పుడు అత్తయ్య మారిపోయింది, నాకు ఆ ఇల్లు అవసరం లేదు, నేను మన ఇంట్లోనే ఉంటాను, ఆ ఇల్లు అమ్మేసి సాయి వాళ్ళ ఇల్లు నువ్వు అక్క గిఫ్ట్ గా ఇవ్వు, సాయి అక్కను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్తాడు, మనం అక్కను చూడాలనిపించినప్పుడు వీడియో కాల్స్ ఉన్నాయి కదా, కొన్ని రోజులు పోతే ఆంటీ అంకుల్ మనసు కూడా మారవచ్చు, మళ్ళీ ఇండియా రావచ్చు, అప్పుడు వాళ్ళ ఇల్లు అలాగే ఉంటుంది అంది. శౌర్య, నువ్వు చెప్పింది అంతా బాగుంది స్నిగ్ధ, కానీ ఆ ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదు, అది నీకోసం నేను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ రా, మనం అక్కడే ఉండాలి, అంతగా అయితే ప్రతి సండే ఇక్కడికి వద్దాం, నేను తాతయ్యకు చెప్పి పొలం అమ్మి ఇల్లు కొంటాంలే అన్నాడు. సాయి, వద్దురా, అప్పుడు నేను స్నేహాన్ని పెళ్లి చేసుకోవడానికి కట్నం తీసుకున్నట్లు అవుతుంది అన్నాడు. శౌర్య, నీకు ఇస్తే అది కట్నం, స్నేహకు మేం అభిమానంగా ఇస్తే అది పసుపు కుంకుమ కింద ఇచ్చినట్లు, నువ్వు ఈ విషయం ఇంకేం మాట్లాడుకురా అన్నాడు. సాయి
స్నేహ దీనికి ఒప్పుకోదురా అన్నాడు. దేనికి ఒప్పుకోను సాయి అంటూ లోపలికి అడుగు పెడుతుంది స్నేహ. తన వెనుకని లక్ష్మీ రఘులు కూడా వస్తారు. సాయి టెన్షన్ గా శౌర్య వైపు చూస్తాడు. శౌర్య సాయి చెప్పిన విషయమంతా చెప్తాడు. స్నేహ బాధగా లక్ష్మీ రఘులను హత్తుకొని ఏడుస్తుంది. సాయి బాధగా స్నేహాన్ని చూస్తూ ఉంటాడు. లక్ష్మి, భార్గవి నిన్ను బాగా చూసుకుంటుందిరా. కాలం అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. శౌర్య చెప్పినట్లే చేద్దాం. ఈ వేడి మీద వాళ్ళు అలా అంటున్నారు. తర్వాత వాళ్లే అందర్నీ వదిలి అమెరికాలో ఉండలేరు, ఇండియా వచ్చేస్తారు అంది. స్నేహ మిమ్మల్ని అందర్నీ వదిలి ఉండాలిగా మమ్మీ. విజయవాడలో మీకంతా దూరంగా ఉండి ఎంత నరకం చూశానో నాకు తెలుసు అని అంటుంది. సాయి స్నేహ దగ్గరికి వచ్చి, అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావు స్నేహ, కానీ ఇప్పుడు నేను నీతోనే ఉంటాను. మమ్మీ డాడీ ఉంటారు, ఫోన్లు ఉన్నాయి, అందరితో వీడియో కాల్లో చూస్తూ మాట్లాడుకోవచ్చు అంటాడు. స్నేహ నువ్వన్నీ ఇట్లే చెప్తావు సాయి అంది. సాయి పోనీ ఏం చేయమంటావో నువ్వే చెప్పు, నేను అమెరికాకు రానని చెప్పేనా అన్నాడు. అలా చెబితే ఇంక జీవితాంతం వాళ్ళు నా మొహం కూడా చూడరు, వాళ్ళ దృష్టిలో నేను చచ్చిపోయినట్లే అన్నాడు. స్నేహ సాయి నోటిపై చెయ్యి వేసి, వద్దు అలా చెప్పవద్దు, నేను అమెరికాకు వస్తాను కానీ అని ఆగింది. సాయి కానీ ఏంటి అని అన్నాడు. స్నేహ సంవత్సరానికి ఒకసారైనా మనం ఇండియాకు వచ్చి నెల రోజులైనా ఉండి వెళ్ళాలి అంది. సాయి ప్రేమగా స్నేహాన్ని హక్ చేసుకొని, థ్యాంక్స్ రా, నిన్ను ఎలా ఒప్పించాలా అనుకుంటున్నాను, చాలా రిలీఫ్ గా ఉంది అంటూ తన నుదుడిపై ముద్దు పెడతాడు. లక్ష్మీ రఘులు చిన్నగా దగ్గుతారు. సాయి స్నేహాన్ని వదిలి ఇబ్బందిగా లక్ష్మీ రఘులను చూసి సారీ అని అంటాడు. లక్ష్మి నవ్వి, అది నిన్నటి నుండి ఏమీ తినలేదు, దాన్ని క్యాంటీన్ తీసుకుని వెళ్ళి టిఫిన్ తినిపించు అంది. సాయి స్నేహాన్ని తీసుకుని వెళ్తాడు. క్యాంటీన్ లో సాయి 2 ప్లేట్లు ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి వచ్చి తన ఎదురుగా కూర్చొని స్నేహాన్ని సూటిగా చూస్తాడు. తన కళ్ళ చుట్టూ నల్ల వలయాలు ఏర్పడి కళ్ళు లోతుకుపోయి చంపలు పీల్చుకొని పోయి, చక్కనమ్మ చిక్కిన అందమే అంటే ఇదేనేమో అనిపించేలా ఉంది. సాయి బాధగా స్నేహాన్ని చూస్తూ, ఏంటి స్నేహ ఒక్క రోజులో ఇలా అయిపోయావు అన్నాడు. స్నేహ నిన్న నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ కనబడకపోతివి, నీకోసం ఎంతలా ఎదురు చూశానో తెలుసా, మనసంతా అలజడిగా ఉంది, ఎందుకో తెలియదు కానీ ఏదో జరుగుతుంది, నువ్వు నాకు దూరం అవుతావేమో అనిపించింది, ఏమీ తినాలి అనిపించలేదు, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా, నువ్వు లిఫ్ట్ చేయపోతివి, ఇంకా నా అనుమానం బలపడింది, మీ ఇంటికి వద్దాం అనుకుంటే ఆంటీ మన పెళ్లి అయ్యేదాకా నేను మీ ఇంటికి రాకూడదు అన్నారు కదా, ఆ మాటలు నన్ను ఆపేశాయి అని కన్నీళ్లతో చెప్తుంది. సాయి స్నేహ 2 చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకొని, సారీరా నేను నిన్ను చాలా బాధ పెట్టాను, నిన్న మమ్మీ డాడీ వాళ్ళు ఆస్తులంతా అమ్మేసి అమెరికా వెళ్ళిపోవాలి అనేసరికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, నాకు నీ గురించే బాధ, నువ్వు విజయవాడలో ఎంత లోన్లీగా ఫీల్ అయ్యావో నాకు తెలుసు, ఇప్పుడు అందర్నీ కలిసిన సంతోషాన్ని నీ నుండి దోచుకుంటున్న దొంగలా నీ ఎదుట పడలేక ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కాక మా పేరెంట్స్ ని వదులుకోలేను, అలాగని నిన్ను నీ వాళ్లకు దూరం చేయలేను, ఏమి చేయాలో అర్థం కాకుండా ఉన్నాను, నీకు తెలుసా నువ్వే కాదు నిన్నంతా మా ఇంట్లో కూడా ఎవ్వరం పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదు, ఎక్కడ వాళ్ళం అక్కడే కూర్చుని ఉన్నాం, ఎన్నిసార్లు అడిగినా వాళ్ళిద్దరిది ఒకటే మాట, పరువు పోయిన చోట మేము తలెత్తుకుని బతకలేము అని అన్నాడు. స్నేహ బాధగా, అంతా నా వల్లే కదా సాయి, నేను నిన్ను ఫోర్స్ చేసి పెళ్లి మండపం నుండి తీసుకుని వెళ్ళాను, నేను నిన్ను ఫోర్స్ చేసి నా ప్రేమను ఒప్పించాను అని అంది. సాయి కోపంగా, అంటే నేను నిన్ను ప్రేమించలేదా, నీ ఫోర్స్ మీద ఒప్పుకున్నాను అనుకుంటున్నావా స్నేహ అన్నాడు. స్నేహ అది కాదు సాయి అంది. సాయి అలాంటి ఆలోచన నీ మైండ్ లో ఉంటే పూర్తిగా తుడిచే స్నేహ, నన్ను ఒక ఫ్రెండ్ లా నమ్మి నాతో వచ్చావు నువ్వు, నేను మనసు లోతుల్లో కూడా నిన్ను ప్రేమ అనే దృష్టితో చూడలేదు, నీకు గొప్పవాడిని తీసుకుని వచ్చి అతనితో నీ పెళ్లి జరిపించాలి అన్న ఫీలింగ్ నీ మీద నాకు వేరే ఫీలింగ్స్ రానియకుండా చేసింది, ఎప్పుడైతే నువ్వు నన్ను హక్ చేసుకొని ప్రపోజ్ చేశావో అప్పుడే నా ఫీలింగ్స్ అన్ని గాలికి కొట్టుకుపోయాయి, నువ్వు నా సొంతం అన్న ఫీలింగ్ మాత్రమే నా మనసంతా నిండిపోయింది, అప్పుడు అర్థమైంది నాకు నువ్వంటే పిచ్చి ప్రేమని, అంతే తప్ప నువ్వు నన్ను ప్రపోజ్ చేసేసావో ఫోర్స్ చేశావనో ప్రేమించలేదు స్నేహ అన్నాడు. స్నేహ బాధగా, సారీ సాయి ఇంకెప్పుడు అలా అనను, ఇప్పుడు నువ్విచ్చిన వివరణ వల్ల నాకు ఎక్కడో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోయింది అంది. వెయిటర్ టిఫిన్ ప్లేట్ సర్వ్ చేసి వెళ్ళిపోతాడు. సాయి టిఫిన్ తింటూ
మా అమ్మా నాన్న తర్వాత నేను ప్రేమించిన మొదటి వ్యక్తివి నువ్వే. నీ తర్వాతనే నాకు ఇంకెవరైనా అని అన్నాడు స్నేహ మూతి తుడుస్తూ. అంటే నా తర్వాత ఇంకెవరిని ప్రేమిస్తావు అంది. సాయి నవ్వి మన పిల్లల స్నేహ అన్నాడు. స్నేహ సిగ్గుగా తలదించుకుంటుంది. సాయి స్నేహాన్ని చూస్తూ అంతలా సిగ్గుపడకే, ముద్దు పెట్టుకోవాలనుంది, ఇక్కడ చాలా మంది ఉన్నారు అని అన్నాడు. స్నేహ సిగ్గుతో తలవాల్ చేస్తుంది. సాయి ముందుకు వంగి స్నేహ బుగ్గపై ముద్దు పెట్టి వెనక్కి వచ్చేస్తాడు. స్నేహ కంగారుగా చుట్టూ చూసి సాయి వైపు వస్తుంది. సాయి టిఫిన్ తింటూ ఏంటి స్నేహ అంటూ కళ్ళెగరేస్తాడు. స్నేహ చెంప తడుముకుంటూ నువ్వు ముద్దు అని ఆగుతుంది. సాయి ఏంటి పగటి కలలా అని అన్నాడు. స్నేహ చెంప తడుముకుంటూనే కళ ఇంత నేచురల్ గా ఉంటుందా అనుకుంటూ సాయి వైపు చూస్తుంది. సాయి పెదవులపై ఉన్న చిరునవ్వు తన పెట్టిన ముద్దుని అది కల కాదు అని అర్థమవుతుంటే సాయి అంటూ తన భుజంపై కొడుతుంది. సాయి నవ్వుతాడు. ఇద్దరు నవ్వుకుంటూ టిఫిన్ తినడం పూర్తి చేసి బయటకు వస్తారు. స్నేహ సాయి చేతిని చుట్టి భుజంపై తల ఆనించి నాకు నీతోనే ఇంకాసేపు గడపాలనుంది సాయి, మనం మూవీకి వెళ్దామా అంది. సాయి ప్రేమగా స్నేహాన్ని చూస్తూ ఓకే డన్ అని ఇద్దరు మూవీకి వెళ్తారు. సాయి స్నేహాలు బయటికి వెళ్ళాక లక్ష్మి రఘులు స్నిగ్ధ దగ్గరికి వస్తారు. ఇద్దరు చెరో పక్క కూర్చుంటారు. తను నీటుగా తలదువ్వి జడ వేసుకుని ఉండటం చూసి లక్ష్మి శౌర్యాన్ని చూసి నువ్వు జడవేశావు శౌర్య అంది. శౌర్య హా అత్త, ఏదో నాకు వచ్చినట్లు వేశాను, ఇప్పుడు మీరు బాగా వేయండి అన్నాడు. లక్ష్మి నవ్వి అది నువ్వు ప్రేమతో వేశావు శౌర్య, నేను ఎలా దాన్ని చెరిపేస్తాను, బాగా వేశావులే, నా కూతురు అందం రెట్టింపయింది, ఎందుకో తెలుసా అని సంతోషంతో అంది. స్నిగ్ధ లక్ష్మిని కౌగిలించుకుంటుంది. రఘు ఎంతైనా మీ అమ్మ కూతుర్లు ఒక్కటే, నేనే ఒంటని కదా అన్నాడు. స్నిగ్ధ డాడీ నాకు ఇద్దరు సమానమే అంటూ రఘు చుట్టూ ఇంకో చేయి వేసి దగ్గరికి తీసుకుంటుంది. శౌర్య కన్నీళ్లతో వారిని చూస్తూ ఉంటాడు. అప్పుడే శశితో లోపలికి వచ్చిన జానకి వారిని చూసి ఆగిపోతుంది. వారి ముగ్గురిని చూసి జానకికి శివ గుర్తుకొస్తాడు. శివ, నువ్వు మాకు దూరం అవ్వకుండా ఉంటే నువ్వు నేను స్నిగ్ధ ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం, ఆ దేవుడుకు నేనంటే ఎంత చిన్న చూపు, పుట్టినప్పుడే తల్లిదండ్రులను దూరం చేసి అనాథం చేశాడు. ఏ ప్రేమకు నోచుకొని ఎండమావి నా మనసులో నీ ప్రేమ చిరుజల్లా తడిపావు, నీ ప్రేమ మధురిమతో పులకరించిపోయేలా చేశావు, మొదట్లోనే తిరిగి ఎండమావిని చేసి పూర్తిగా కనుమరుగైపోయావు అనుకుంటూ కంటి నిండా నీళ్లతో వారిని చూస్తూ ఉంటుంది. స్నిగ్ధ కన్నీళ్లతో మీరే నన్ను దగ్గర తీసుకోపోయుంటే నేను ఏమైపోయిండేదాన్ని డాడీ, మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను, మమ్మీ డాడీ ఐ లవ్ యూ అంటూ కళ్ళు మూసుకుంటుంది. లక్ష్మి స్నిగ్ధ నీకు ఈ విషయం అని అంది. స్నిగ్ధ వారికి దూరంగా జరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ నిజం నిప్పులాంటిది మమ్మీ, ఈ రోజు కాకపోయినా రేపైనా అది బయటపడుతుంది, నన్ను కన్న తల్లి నన్ను నిర్దాక్షిణ్యంగా మీ గుమ్మం ముందు వదిలి వెళ్లిపోయింది, కానీ మీరు స్నేహక్కతో సమానంగా ఇంకా కాస్త ఎక్కువగానే నన్ను చూసుకున్నారు అని అంది. స్నిగ్ధ మాటలకు జానకికి ఏడుపు తన్నుకు వస్తూ అక్కడ ఉండలేక వెనక్కి తిరిగి వెళ్లిపోతూ అమ్మా అని పిలిచిన స్నిగ్ధ పిలుపుకు ఆగిపోయి స్నిగ్ధ వైపు తిరిగి చూస్తుంది. స్నిగ్ధ ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు, లోపలికి రా అమ్మా అంటుంది. జానకికి ఏడుపు తన్నుకు వస్తుంటే అక్కడే మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తుంది. శశికి ఎలా ఓదార్చాలో అర్థం కాక జానకిని బాధగా చూస్తుంటాడు. ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. స్నిగ్ధ కష్టంగా బెడ్ దిగబోతుంటే శౌర్య తన్ని పట్టుకుంటాడు. లేయక్ స్నిగ్ధ అన్నాడు. స్నిగ్ధ అమ్మ ఎందుకు అంతలా ఏడుస్తుంది బావా అంది. శౌర్య ఎందుకంటే తనే నీ కన్న తల్లి అన్నాడు. స్నిగ్ధ షాకింగ్ గా శౌర్యాన్ని చూస్తుంది. మరి స్నిగ్ధ కన్న తల్లి జానకి అని శౌర్య ఎలా తెలుసుకున్నాడు? నిజంగా స్నిగ్ధ తల్లి జానకియేనా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.